కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారండి. అబ్బా 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 10 గంటలు దున్నపోతులా నిద్రపోయి నాకు తలనొప్పిగా ఉంది, నాకు నిద్ర పట్టలేదు, రాత్రి బాగా హెడేక్ గా ఉంది, నన్ను కదిలించకండి, చిరాక్గా ఉంది, నాకు ఈరోజు పని చేసే ఓపిక లేదు, నేను బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని నిద్రపోవాలి. ఇలాంటి వాళ్ళని చూస్తే లాగిపెట్టి 2 పీకాలు అనిపిస్తుంది. అవునా కదా? ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ అక్కడ జరుగుతుందంటే తెలుసా, వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళు డ్రామా చేయట్లేదు, వాళ్ళు రాత్రంతా నిజంగానే నిద్రపోలేదు. జరుగుతుందంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొంతమందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా OSA ఈ కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ ఉన్న వాళ్ళు రాత్రంతా బ్రీతింగ్ తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇది మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే, మీరు కొబ్బరి బోండం తాగే స్ట్రా ఉంటుంది కదా, ఆ స్ట్రా నోట్లో పెట్టుకొని 1 గంట సేపటి పాటు దాని నుంచే బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ముక్కిలో మూసుకొని నోట్లో స్ట్రా పెట్టుకొని ఆ స్ట్రాని ఇట్లా నొక్కుతూ రిలీజ్ చేస్తూ ఇలా 1 గంట సేపటి పాటు మీరు చేసి చూడండి. దోల తీరిపోతుంది. గంట సేపు కాదు, కనీసం 10 నిమిషాలు కూడా మీరు చేయలేరు. నేను చెప్పిన ఈ కండిషన్ ఉన్నవాళ్ళు రాత్రంతా ఇలాగే బ్రీతింగ్ తీసుకుంటారు. అందుకే పొద్దున్న నిద్ర లేవగానే వాళ్ళు విపరీతంగా అలసిపోయి ఉంటారు. బికాస్ మనందరం నిద్రపోయినట్టు వాళ్ళు నిద్రపోలేదు. రాత్రంతా ఊపిరి ఆడక, లోపలికి వెళ్లాల్సినంత ఆక్సిజన్ వెళ్లకుండా మధ్యలో ఇట్లా బ్లాక్ అయిపోతూ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే, ఈ విషయం వాళ్ళకి కూడా తెలియదు. బయట నుంచి చూసినప్పుడు వీళ్ళు చేసేది ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది. నిద్ర లేవటం తలనొప్పిగా ఉందంటారు, పని చేయబుద్ధి కావట్లేదు అంటారు, పని ఎగ్గొట్టడానికి నాటకాలు వేస్తున్నారు, ఇలా అనిపిస్తుంది. కానీ పాపం వాళ్ళు నిజంగానే స్ట్రగుల్ అవుతున్నారు.